భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో జెన్కో అధికారులు విద్యుత్ ప్లాంట్ కూలింగ్ టవర్లు కూల్చివేశారు. 8 టవర్లను ఒకేసారి కూల్చివేశారు. అధునాతన టెక్నాలజీతో ఇన్ఫ్లోజర్ బ్లాస్టింగ్ తో టవర్లను కూలగొట్టారు. ఏబిసి విద్యుత్ స్టేషన్లు 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ లో జెన్కో అధికారులు విద్యుత్ ప్లాంట్ కూలింగ్ టవర్లను కూల్చివేశారు. 8 టవర్లను ఒకేసారి కూల్చివేశారు. అధునాతన టెక్నాలజీతో ఇన్ఫ్లోజర్ బ్లాస్టింగ్ తో టవర్లను కూలగొట్టారు. ఏబిసి విద్యుత్ స్టేషన్లు 720 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేస్తాయి. అధునాతన టెక్నాలజీతో పాల్వంచ కేటీపీసీఎల్ లోని కూలింగ్ టవర్లను బ్లాస్టింగ్ చేశారు. సో విద్యుత్ ప్లాంట్ల కూలింగ్ ఏకదాటిలో ఒకేసారి అధునాతన టెక్నాలజీతో జరిగింది. 8 టవర్లను కూల్చివేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయ్ చంద్రిక గత 60 సంవత్సరాలుగా జాతికి వెలుగులందించిన ప్రతిష్టాత్మక పవర్ స్టేషన్ పాల్వంచ కేటీపీఎస్ లో ఓఎన్ఎం లో కాలం చెల్లిన సంబంధించిన స్టేషన్ ఈ రోజు కూల్చివేయడం జరిగింది. ముఖ్యంగా పాల్వంచ కేటీపీఎస్ ఓఎన్ఎం లో పాత యూనిట్లు 1666 ప్రాంతంలో జపాన్ టెక్నాలజీతో, అదేవిధంగా 1777 ప్రాంతంలో మొత్తం 4 యూనిట్లను సుమారు 800 మెగావాట్ల సామర్థ్యంతో ఆ రోజు నిర్మించడం జరిగింది. గత 58 సంవత్సరాలుగా పాల్వంచ కేటీపీఎస్ నుంచి జాతికి వెలుగులు అందించిన సంస్థ కాలం చెల్లడంతో, అంటే వాటి టెన్యూర్ అయిపోవడంతో పర్యావరణ నిబంధనల ప్రకారం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నిబంధనలతో వాటి కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. గత 2 సంవత్సరాల క్రితమే వాటిలో ప్రొడక్షన్ నిలిపివేశారు. ఆ కూల్చివేతకు సంబంధించి ముంబైకి చెందిన HR కన్స్ట్రక్షన్ కంపెనీ దానికి సంబంధించిన డిమాలిషన్ పనుల కాంట్రాక్ట్ తీసుకున్నది. కూల్చివేతలో భాగంగా ఈ రోజు 8 కూలింగ్ టవర్లను, అదేవిధంగా 4 చిమ్నీలను కూడా ఇన్ఫ్లోజివ్ టెక్నాలజీ, అధునాతన టెక్నాలజీతో కూల్చివేశారు. అక్కడికక్కడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధునాతన టెక్నాలజీతో కూల్చివేత పనుల కార్యక్రమం శీఘ్రంగా జరుగుతుంది. ముంబైకి చెందిన కంపెనీ ఇది ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అంటే మొత్తంగా చూస్తే పాల్వంచ కేటీపీఎస్ అనేది ఒక ప్రతిష్టాత్మక సంస్థ. కాలం చెల్లిన యూనిట్లన్నీ కూల్చివేస్తున్నారు. ఆ ప్రదేశంలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త యూనిట్ల ఏర్పాటు కూడా ఇప్పటికే ప్రతిపాదన సిద్ధం చేస్తున్న పరిస్థితి ఉంది. విజయ్ చంద్రిక.